65 ఏళ్ల చరిత్ర కలిగిన ఆఫీసర్ 15/1961గా రిజిస్టర్ కాబట్టి ఆనాటి జిల్లా కలెక్టర్ గారు స్థలాన్ని మంజూరు చేయగా అప్పుడున్నటువంటి తహసీల్దార్ సత్యనారాయణరాజు గారు, అలాగే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు, ఎస్బీఐ ఆంధ్ర బ్యాంకు మేనేజర్లు కార్యవర్గ సభ్యులుగా, లైఫ్ మెంబర్షిప్ వ్యాపారవేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, అలాగే ల్యాండ్ లార్డ్స్ వీళ్ళందరూ కూడా 501 రూపాయలు 1961లో మరి శాశ్వత సభ్యులుగా చందా ఇస్తే ఆ భవనాన్ని 1961లో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా సంఘ సేవా కార్యక్రమాలు, క్రీడలు అభివృద్ధి చేయటం, సాంస్కృతిక కార్యక్రమాల్ని మరి ప్రోత్సహించటం, అలాగే వర్తమాన కళాకారులను తయారు చేయటం, నృత్యము, సంగీతం, సాహిత్యాన్ని మరి గోష్ఠుల్ని ఏర్పాటు చేయటం, అలాగే వర్క్షాపులు నిర్వహించటం, వైద్య ఆరోగ్య శిబిరాలని నిర్వహించటం, అలాగే పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరు చేయటం, అలా ప్రతి నెల కూడా మరి దాదాపు 30,000 నుంచి ₹1,00,000 దాకా ఇబ్బంది పడుతున్నటువంటి కళాకారులు కానీ, లేదు ప్రమాదవశాత్తు మరి మరణించినటువంటి కుటుంబాలకు కానీ, లేదు అంగవైకల్యం సంభవించిన వారు కానీ మరి ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల యొక్క సహకారంతో, తాడేపురం మరి ఉన్నటువంటి పెద్దల దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే జాతీయ స్థాయి నాటకోత్సవాలు కూడా మనం 32 ఏళ్లుగా ఇక్కడ నిర్వహించున్నాం. ఆ సందర్భంలోనే ఇక్కడ జాతీయ స్థాయి పోటీలకు అనువుగా ఆఫీసర్ క్లబ్ ప్రాంగణంలో బీవీఆర్ కళా కేంద్రం అనేది నేను ₹4,25,000 నా సొంత డబ్బుతోటి వెచ్చించి ఈ వేదికని నాటక పరిషత్తుల పోటీలు నిర్వహించడానికి అనుకూలంగా పాత వేదిక స్థానంలో దీన్ని నిర్మించడం జరిగింది. తర్వాత ఆ కార్యక్రమాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతూ, రిజిస్ట్రేషన్ చేయబడుతూ, అలాగే సభ్యులు మరి కమిటీని ఏర్పాటు చేసుకుంటూ నిరురామంగా నిరాటంకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా కష్టకాలంలో కూడా లక్షలాది రూపాయలు రాష్ట్రంలో, రాష్ట్రేతర ప్రాంతాల్లో కళాకారులకి దాతల సహకారంతో అందివ్వడం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం కార్యక్రమాలు పూర్తి చేశాం. ప్రతి నెల కూడా మరి దాదాపు 5-6 కార్యక్రమాలు సంవత్సరానికి ఒక 90 నుంచి 100 కార్యక్రమాలు కళాకేంద్రం ద్వారా రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఓపెన్ ఎయిర్ థియేటర్లో జరుగుతున్నాయి. ప్రజలందరికీ, అలాగే వయోవృద్ధులకి, విశ్రాంత ఉద్యోగులకి అందరికీ ఉపయోగపడే విధంగా మరి ఇక్కడ త్యాగరాయ గానసభ ఆరాధనోత్సవాలు, ఘంటసాల మరి సంగీతోత్సవాలు, అన్నమయ్య పరిశోధ లాంటి కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, అలాగే జాతీయ స్థాయి నృత్యోత్సవాలు కూడా ఉగాది సందర్భంగా మనం నిర్వహించడం జరుగుతుంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులకు అర్హత కలిగి ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులను మంజూరు చేయబడి ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీవీఆర్ కళా కేంద్రాన్ని సత్కరించడం, దానికి అలాగే తిరుపతి ప్రపంచ మహాసభల్లో కూడా ఈ వేదిక మరి నిర్వహణకి మెచ్చుకుని అప్పుడు ఆనాటి రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కరించడం, అలాగే ఈ మధ్య కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కందుకూరి పురస్కారాలు, ఉగాది పురస్కారాలు ఎంపిక కమిటీలో కూడా దానికి సంస్థ బాధ్యుడినైన నాకు కమిటీ మెంబర్గా కూడా నియమించడం అనేది జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ, ఇంతమందికి ఆనందాన్ని పంచుతూ, అందరూ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో మంచి కార్యక్రమం జరుగుతుంది వీక్షిద్దామని చెప్పి ఎదురు చూసి ఈ సంస్థనే కోర్టు మాకు సరిహద్దులో ఉన్న కోర్టు ప్రాంగణానికి పార్కింగ్ నిమిత్తం ఇది ఉపయోగించుకోవాలని, అలాగే వెనకాల ఉన్నటువంటి సబ్జైలు, అరగరం స్థలంలో ఉన్నటువంటి సబ్జైలను కూడా పరిశీలించమని, దాన్ని అవకాశం ఉంటే చూడమని చెప్పి ఆర్డీఓ గారిని, కమిషనర్ గారిని సభ్యులుగా మరి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. అంతేగాని ఈ సంస్థని తీసేసుకోమని వారు చెప్పారు, దీనికి అవకాశాలను పరిశీలించమని చెప్పారు. అయితే గతంలో హైకోర్టు మరి ఈ విషయంలో ఇలాగా అస్తమానం వేధింపులు గురి చేయడం, ఈ ప్రభుత్వ స్థలం ఖాళీ చేయమని చెప్పడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంగణం గ్రామకంఠం ప్రభుత్వ పోరంబాబు 56/1 సర్వే నెంబర్లో ఇక్కడ 18 భవనాలు ఉన్నాయి. ఇది అనధికార కట్టడాలు. ఎక్కడ ఏ భవనానికి కూడా టౌన్ ప్లానింగ్ అనుమతులు కానీ, అలాగే దీనికి లింక్ డాక్యుమెంట్లు కానీ, దస్తావేజులు కానీ ఉండవు. ఆ విషయం వాడు తెలుసు. సమాచార హక్కు చట్టం కింద కూడా నేను అడిగితే వాటికి సంబంధించిన 18 భవనాలు ఇక్కడ నిర్మించబడి ఉన్నాయి. అలాగే కొంతమంది దీన్ని అద్దెలకు ఇచ్చి అనుభవిస్తున్నారు. ఇక్కడ ఏ విధమైన నిస్వార్థంగా దీన్ని ఏ విధమైన వాణిజ్య అవసరాలు కూడా ఉపయోగించకుండా ఈ సంస్థని నడుపుకుంటూ వస్తున్నాం. వారు
ఆర్టీఐ చట్టం ప్రకారం నాకు ఈ భవనాలన్నీ ఉన్నాయి, మీరు 25 సెంట్ల స్థలంలో మీ ఆఫీస్ క్లబ్ కలిగి ఉందని చెప్పి తహసీల్దార్ గారు సమాధానం ఇచ్చారు. అలాగే ఆ ఆర్టీఐ చట్టం ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారు 2013లో మీరు ఇంత వైశాల్యంలో ఈ కట్టడాలు ఉన్నాయి కాబట్టి దానికి మున్సిపల్ పన్ను 19 సంవత్సరాల నుంచి మీరు బకాయి ఉన్నారు, 5,17,000 రూపాయలు మీరు కట్టాలని చెప్పడం జరిగింది. అయితే స్వచ్ఛంద సంస్థలకి మున్సిపాలిటీలో ప్రభుత్వ పన్ను మినహాయింపు ఉంది, ఎన్జిఓకి ఆఫీసర్స్ క్లబ్కి. అయినా కూడా కంప్యూటర్లో పొరపాటున వస్తే కట్టమంటే ఆ పన్నుండి నేను 19 సంవత్సరాలకి ఒకేసారి కూడా చెల్లించడం జరిగింది. ఇలాంటి సంస్థనే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి నిర్వాసితులు ఎవరైనా 13 ఏళ్ళు ఉంటే వాడిని ఖాళీ చేయించాలంటే ప్రత్యామ్నాయం చూపించాలి. అలాగే ప్రభుత్వ స్థలంలో కూడా నిర్వాసితులు ఉంటే 30 ఏళ్ళు పైబడి ఉంటే ప్రభుత్వ స్థలం అయినప్పటికీ కూడా వారి సొంతం వద్దని చట్టం ఉంది. అయినప్పటికీ కూడా 6.5 దశాబ్దాల చరిత్ర కలిగిన దీన్ని నిర్దాక్షిణ్యంగా వేరే మార్గాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండి కూడా మరి అరెకరం పొలం ఉన్న స్థలం ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఆడిపోయి నిరుపయోగంగా ఉండి వారు నిర్వహించట్లేదు. వారు 3 ఎకరాల పొలం ఇవ్వండి, మేము బయట దానికి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు అడిగితే ఆ స్థలం జోలికి వెళ్ళకుండా ప్రత్యేకంగా దీన్ని కేంద్రం చేసి 21 సంవత్సరాలుగా టౌన్ హాల్ కుంటుపడి నేలమట్టం చేసేస్తే దాని మీద ఏకగ్రహ నిర్మాణం చేపట్టినటువంటి మున్సిపాలిటీ ఇవాళ దీన్ని ఏదో ఉద్ధరించేస్తాం, ఇంకోటి కట్టేస్తాం చూస్తామంటున్నారు. మీరు కట్టండి, టౌన్ హాల్ నిర్మించండి, మాకు అప్పగించండి, తర్వాత దీన్ని స్వాధీనం చేసుకోమని కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాంటి ప్రత్యామ్నాయం వాడు చేసే పరిస్థితి లేదు. 2 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు, 4 చైర్మన్లు మారారు. టౌన్ హాల్ మట్టుకు ఇంతవరకు పునర్నిర్మాణం జరగలేదు. ఇదేదో కక్షపూర్తి చర్యగా దీన్ని కోర్టు వంకని కోర్టు వారు పరిశీలించుకున్నారు కానీ మాకు ఇచ్చేయమని ఎక్కడ ఉత్తర్వులు లేవు. దాన్నే నేను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. వారు ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేశారు. మున్సిపాలిటీలో మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలు ఏమున్నాయో తెమ్మని చెప్పడం జరిగింది. వారు కొత్తగా ఇదేదో దురాక్రమణ చేస్తున్నాడు అని చెప్పి అక్కడ హైకోర్టుకి విన్నవించడం జరిగింది. అందరికీ తెలుసు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుంది అనేది. కొత్తగా ఏం ఆక్రమించడానికి లేదు. 3 ఏప్రిల్న కూడా ఇక్కడ గోడలు కట్టి రోడ్డు పక్కన దారి ఏర్పాటు చేసినటువంటి కట్టడం వాళ్ళ మధ్య అలాగే అన్యాయమైనటువంటి స్టేట్మెంట్ కోర్టులో ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మేము మరి స్థానిక శాసనసభ్యులకు కూడా చెప్పడం, వారు కూడా మరి దీనికి సానుకూలంగా స్పందించి ఇంత పురాతనమైనటువంటి సాంస్కృతిక సంపద కలిగినటువంటి తాడేపల్లి పట్టణానికి ఖ్యాతి తెచ్చినటువంటి ఈ సాంస్కృతిక కేంద్రాన్ని వాడాలని మనం చేసుకుంటూ తాడేపల్లిలో ఉన్నటువంటి పెద్దలు, రాజకీయ సంస్థలు, కార్మిక సంఘ నాయకులు, అలాగే క్రీడాకారులు, సాహితీవేత్తలు అందరినీ పిలిచి వారి సలహా సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టడానికి మేము సమావేశమయ్యాం. ఈ సమావేశం అనంతరం తదుపరి చర్యల మీద మేము నిర్ణయం తీసుకోవడానికి మనం చేస్తున్నాం. ఈ కళావేదికని తీసేయమని కమిషనర్ గారు లెటర్ ఇచ్చారు అని చెప్పి ఆయన 2-3 వేల కమిటీ వారు అందరూ పెద్దలు కలవడం జరిగింది. అయినా ఇది ఆగదని చెప్పి ఆగే పరిస్థితి లేదని కమిషనర్ గారు చెప్పడమో మరి ఏ విధంగా జరిగిందో ఈ ప్రజల మద్దతు, అన్ని పార్టీల మద్దతు కావాలని వేళ అఖిలపక్ష మీటింగ్ ఏర్పడుతుంది. ఒకటే చెప్తున్నాను, ఈ కళావేదిక గతంలో టౌన్ హాల్ ఉంది, దాన్ని మళ్ళీ మంచిగా కొత్తగా తయారు చేస్తామని పడగొట్టి ఈవేళ కట్టడం జరగలేదు. ఇది ఒకటే మన తాడేపల్లిలో నడిపొట్టులో ప్రజలకు కానీ కళాకారులకు కానీ ఎన్నో రాజకీయ నాయకులకి కానీ ఎంతో మంది కళారంగంలో కానీ మిగతా రంగంలో కానీ సన్మానం చేయించబడ్డ వేదిక ఇది ఒకటే ఉంది. దీన్ని కాపాడాలన్న బాధ్యత మన శాసనసభ్యులతో పాటు అన్ని పార్టీలకి, కూటమి నాయకులకి, అలాగే ప్రజలందరిది కూడా ఉంది. ఇందులో ముఖ్యంగా ఎంతో మంది ఈ కళావేదికకు వచ్చి తిలకించి ఆనందంతో నవ్వుకుంటూ ఇంటికెళ్ళి అలాగే ఎంతో మంది సన్మానం చేయించుకున్న వారందరూ కూడా ఇందులో బాధ్యత ఉంది. ఒక్క రామారావు ఒక్కరిదే కాదు. ఖచ్చితంగా కమిషనర్ గారికి మేము ఈ వేదిక నుంచి ఒకే ఒక్క విన్నపం చేసుకున్నాం. అయ్యా, మీరు తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ గా మీకు పైనుంచి ఆదేశాలు వస్తే దీనికి వేరే మార్గాలు ఉంటే ఆలోచించి ఆ మార్గాలు చెప్పండి. అంతేగాని దీన్నే తీస్తాననే ఆలోచన మీరు మైండ్ లో తీసేయండి. దీన్ని తీయకపోతే ఇప్పుడు నాయకుల వర్గం ఉన్నాం, రేపు ప్రజలతో ఉంటాం. ఇక్కడ మీరు ఏమైనా తీయాలనే ఆలోచన వస్తే ప్రజలు కూడా తిరగబడే పరిస్థితి ఉంటది. గతంలో ఇలాగ హై స్కూల్ కూడా అక్కడ కొట్టు కట్టేద్దామనే ఆలోచనతో కొంతమంది దుర్మార్గ నాయకుల ఆలోచనతో
ఆ రోజు చేస్తే ఆ రోజు కూడా ధర్నాలు చేసి ఆపడం జరిగింది. మీరు ఏదో అనుకుంటున్నారు, ఎవరు లేరు, ఒక రామారావు ఒకరు ఏదో ఆయన చుట్టూ ఉన్న 4-5 టెంట్ లో కూర్చుంటారు, ఆ వాళ్ళు ఏమవుతుంది అనుకుంటున్నారేమో. అన్ని పార్టీలు ఉంటాయి, అందులో మా కాంగ్రెస్ కూడా ఉంటది. మీరు ఖచ్చితంగా దీన్ని తీయాలి అనుకుంటే ముందు కొనుక్కో మా అందరి చేతుల మీద వేయవలసి వస్తుంది. తాడేపల్లిగూడెం పట్టణానికి ఇవాళ అత్యంత బాధాకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి మరి కమిషనర్ గారి నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ కేంద్రాన్ని కాపాడుకోవాలి అని అంటే మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఏకైక కేంద్రం ఇదే. ఇందాక పెద్దలు చెప్పారు, మరి మహాత్మా గాంధీ మున్సిపల్ ఆడిటోరియం ఆనాడు పెద్దలు అనేక మంది ఈ లాంజేయులు గారు తదితర పెద్దలు నిర్మించినటువంటి మరి టౌన్ హాల్ని పాతగా అయిపోయింది, మేము మంచి కళా కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పి ఆనాడు దాన్ని కూల్చేశారు. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి అనేక మంది మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధుల్ని అందించినటువంటి చూసినటువంటి తాడేపల్లిగూడెం పట్టణానికి ఈ రోజు కూడా ఆ కళా కేంద్రాన్ని నిలపడం అనేది సాధ్యం కాలేకపోయింది, నిర్మించడానికి సాధ్యం కాలేకపోయింది. మనందరికీ తెలుసు, కోల్చడం తేలిక, నిర్మించడం కష్టం. మరి కోల్చడానికి పెద్దలు అనేక మంది అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు. మేము ప్రజాప్రతినిధులు, మా మాట చెల్లుబాటు కావాలని అంటున్నారు. వారందరికీ నేను కోరేది ఏంటంటే ఇది వ్యక్తిగతంగా చూడొద్దు, ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు, ఇది తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క సమిష్టి వ్యవహారం ఇది. అందుకనే అన్ని పక్షాలు, అన్ని సంస్థలు, అన్ని రంగాలు ఈ బీవీఆర్ కళా కేంద్రాన్ని పరిరక్షణలో భాగస్వాములు కావడం అని అంటేనే ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఏదో కొంతమంది వ్యక్తులకి పేరు వస్తుందనో, లేకపోతే ఇది తాడేపల్లిగూడెం పట్టణంలో ఉంది, ఇది వ్యాపారమయం చేసేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి అద్దెకి ఇస్తే ఏదో వేలు లక్షల రూపాయలు వస్తాయి అనేటువంటి ఆశతోటో, లేకపోతే అట్లాంటి వాటిని సొంతం చేసుకోవాలనేటువంటి వ్యక్తిగత ప్రయోజనాలతోటో ఆలోచన చేయడం కాదు. ఇది తాడేపల్లిగూడెం పట్టణం యొక్క సమిష్టి ప్రయోజనంగా చూడాలి అనేటువంటిది సిపిఎం పక్షాన్ని మేము తెలియజేస్తున్నాం. కానీ వామపక్షాలకు కానీ ఫ్రీగా ఏదైనా డయాస్ ఉంటాయా అంటే అది ఒక బీవీఆర్ కళా కేంద్రం మాత్రమే. ఈ డయాస్ మీద మా సిపిఐ కేంద్ర కార్యదర్శి నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా ఈ డయాస్ మీద స్పీచ్ ఇచ్చే రోజులు ఉన్నాయి. అటువంటి కళా కేంద్రాన్ని, 10 మందికి ఉపయోగపడే కళా కేంద్రాన్ని ఈ రోజు ప్రభుత్వాలు వచ్చే దీన్ని స్వాధీనం చేసుకుంటామంటే ఊరితో ఎవరు ఊరుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే దీని జోలికి వచ్చిన 31వ తారీఖు ఎంత టైం ఇచ్చినట్టున్నాడు ఆయన కమిషనర్ గారు. 31వ తారీఖు ఆయన గారు నిజంగా వచ్చి ఉంటే ఇక్కడ అటెన్షన్ సరే ఈ కళా కేంద్రాన్ని కాపాడుతా ప్రజలని చెప్పేసి నేను తెలియజేస్తాను.